गुड बाय इंडिया। बहुत जल्द आप सब लोग मुझे चाइना में दिखेगा। सिर्फ मुझे ही नहीं, पूरा अरुणाचल को चाइना में दिखेगा, क्योंकि चाइना यहाँ अरुणाचल में धीरे धीरे करके घुस रहा है। यहाँ के ज़मीन कब्जा कर रहा है। यहाँ के लोग, पब्लिक, जनता चिल्ला चिल्ला के सरकार को बोल रहा है कि एक्शन लो, बट सरकार का तरफ से कुछ भी एक्शन नहीं ले रहा है, बस झूठ मूठ का बातें। अगर ऐसा ही चलता रहा तो बहुत समय नहीं लगेगा, बहुत साल के बाद चाइना अरुणाचल को पूरा कैप्चर कर लेगा और आप सब, हम अरुणाचल वासियों को चाइना में दिखेगा। इसीलिए मैंने बोला एडवांस गुड बाय। अब सरकार कुछ एक्शन नहीं ले रहा है और हम भी कुछ नहीं कर सकता है, तो अब चाइना का साथ ही जाना पड़ेगा। तो मिलते हैं चाइना में इन फ्यूचर। చూసిరు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పుడు దీని మీద మాట్లాడతాం. ఈ యువకుడి పేరు తబా నాగు. ఈ పోరడు ఏమని మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్స్, నేను గుడ్ బై చెప్తున్నా మీ అందరికీ. ఇక మేము అరుణాచల్ ప్రదేశ్ వాసులము, నివాసులము, మేమందరం ఇక చైనాలో కలిసిపోతున్నాం. అందుకే మీకు నేను అల్విదా చెప్తున్నా, గుడ్ బై చెప్తున్నా. భారత్ సర్కార్ ఏం పట్టించుకుంటలేదు. సో ఇక మాకు వేరే చాయిస్ కూడా లేదు. అందుకనే నేను పోయి అరుణాచల్ ప్రదేశ్లో కలిసిపోతున్నాం. ఇది ఫ్యూచర్లో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఇది థీమ్. ఇక్కడ మీరు ఒకటి చూస్తే, అదేంది గిరీష్, మళ్ళా 27 లొకేషన్స్లలో అఫీషియల్గా భారత్ పేరు మార్చింది, నేమ్ చేంజ్ చేసింది కదా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన కథనాలు కూడా మొత్తం తీసుకొని వచ్చిన ఆ 27 పేర్లు కూడా మీ ముంగట ముంగట పెట్టిన. అసలు ఏం జరుగుతుందని అనేది మనకు అందరికీ తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంటుంది. ఇది తెలుసుకోవాలనంటే మనందరికీ మెక్మోహన్ లైన్ మిస్టరీ, షిమ్లా కన్వెన్షన్ హిస్టరీ తెలుసుకోవాలి. మళ్ళీ అలా టబా నాగు ఆ యువకుడు మాట్లాడిన మాట, అరుణాచల్ అయిపోయా, చైనాకు అనెక్సేషన్, యువకుడి ఫ్రస్ట్రేషన్. తెలుసుకుందామా ఈ చైనా క్యాటోగ్రఫిక్ అగ్రెషన్? లెట్స్ డిబేట్ ఫ్రెండ్స్. ఇది మనం తెలుసుకోవాలనంటే మనం అందరం ఒకసారి 1913కి ట్రావెల్ చేయాలి. 1913కి ట్రావెల్ చేస్తే అక్కడ మనకు ఈ మెక్మోహన్ లైన్ అనేది కనిపిస్తుంది. మెక్మోహన్ లైన్ అంటే ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఒకసారి మీకు బేసిక్స్ నేను చేస్తున్నా. ఇది మన భారత సరిహద్దు, ఈ రెడ్ కలర్ ఉన్నదంతా. ఈ మెక్మోహన్ లైన్ అనేది ఇది టిబెట్ని అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఉండే ఈ లైన్. దీన్ని మెక్మోహన్ లైన్ అని అంటారు. మెక్మోహన్ లైన్ అంటే ఏంది అని చెప్పి మీరు తెలుసుకోవాలనంటే మనం 1913కి ట్రావెల్ చేయాలి. అంటే వరల్డ్ వార్ 1 కంటే ముందు షిమ్లా కన్వెన్షన్ ఒకటి అయింది. షిమ్లా కన్వెన్షన్ హిస్టరీ ఏంది అని అంటే అక్కడ హెన్రీ మెక్మోహన్ అని చెప్పి బ్రిటిష్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అంటే బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇన్ ఇండియా. దాని తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా నుంచి ఇవాన్ షెన్, టిబెట్ ప్రైమ్ మినిస్టర్ లొన్చెన్ షాత్రా, వీళ్ళ ముగ్గురు ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేసిండ్రు. మళ్ళొకసారి పేర్లు చెప్తున్నా. మెక్మోహన్ మన ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ సర్కార్ని రిప్రజెంట్ చేస్తూ 1913లో బ్రిటిష్ సర్కారే ఉండే కదా. రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఇవాన్ షెన్ వచ్చిండు. టిబెట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లొన్చెన్ షాత్రా. అంటే ఇక్కడ టిబెట్ చైనాకు ఉండేనప్పుడు లేకుండే. టిబెట్కి సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా టిబెట్ ఇండిపెండెంట్ దేశం ఉండే కదా. ఎస్. ఇక్కడ ఏం డిస్కషన్ వచ్చిందంటే చైనా ఆల్రెడీ వరల్డ్ వార్ 1లకు బ్రిటిష్ పోతుంది కాబట్టి, ఇంగ్లాండ్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా చైనా నుంచి కూడా మనకు సడన్ సర్ప్రైజ్ దాడులు ఉండొద్దనని వీళ్ళు ఏం చేసిర్రు, ఒక కన్వెన్షన్ తీసుకొని వచ్చి ముందే ఈ టెరిటరీ డిస్ప్యూట్ మనం చక్కగా చేసేసుకున్నామని అంటే చైనాతో మనకు పంచాయతీ ఉండదు కదా అని చెప్పి కూర్చొన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక లైన్ డ్రా చేసిండ్రు. ఏంటంటే ఇది మెక్మోహన్ లైన్ అని చెప్పి, ఇది బార్డర్ అనమాట. జనరల్ గా చైనా బార్డర్ భారత్ బార్డర్ ని డిఫైన్ చేసుకోనికే వీళ్ళు మాట్లాడిన మాట. చైనా బార్డర్ భారత్ బార్డర్ అని అంటే అప్పుడు టిబెట్ అనేది చైనా యొక్క భూభాగం కాదు, చైనా సపరేట్ దేశం. అందుకే దానికి సపరేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఈ మెక్మోహన్ లైన్ అన్నప్పుడు వీళ్ళు డిఫైన్ చేస్తే ఈ చైనా యొక్క రిప్రజెంటేటివ్ ఎవడైతే ఇవాన్ షెన్ అని ఉండను, వీడేం చేసిండు, మీరు టిబెట్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పిలిచిండ్రు, అసలు టిబెట్ అనేది చైనా యొక్క భూభాగము, చైనా యొక్క అంతర్గత భాగము, మీరు ఎట్లా తీసుకొని వచ్చిండ్రు, ఇది మాకు అవమానము అని చెప్పి వీడు మెక్మోహన్ లైన్ షిమ్లా కన్వెన్షన్ నుంచి వెళ్ళిపోయిండు. షిమ్లా కన్వెన్షన్ నుంచి వెళ్ళిపోగానే ట్రీటీ ఎవరి మధ్యలో జరిగింది ఇప్పుడు కంప్లీట్ గా చెప్పాలని అంటే మన లొన్చెన్ షాత్రా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ టిబెట్ అండ్ హెన్రీ మెక్మోహన్, వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది. ఈ బార్డర్ లైన్ అనేది డిఫైన్ అయింది. 1947లో భారత్కి స్వతంత్రం వచ్చింది. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనము బార్డర్లు డిఫైన్ చేసుకునేటప్పుడు ఈ హెన్రీ మెక్మోహన్ లైన్ ఏదైతే ఉందో దీన్ని అఫీషియల్ బౌండరీగా తీసుకున్నాం, ఎస్పెషలీ ఫర్ ది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్. బ్రిటిష్ ఎరా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రాక్ని ఏమని అన్నారు అని అంటే NEFT అని అన్నారు. బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేసే NEFT కాదు, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్
ట్రాక్ అని చెప్పి మాట్లాడతారు. అది రాను రాను దీన్ని రీఆర్గనైజ్ చేసి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ నెఫా అని చెప్పి మాట్లాడారు. ఇది ఏం చేస్తుంది అని అంటే భారత్ భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ని కలుపుతుంది. ఇగో ఈ మెక్మోహన్ లైన్ అనేది, ఈ మెక్మోహన్ లైన్ అనేది భారత భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ని క్లియర్ కట్గా కలుపుతుంది. సో 1913 నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు ఎవడి భూభాగం? భారత్ యొక్క అంతర్గత భూభాగం. 1913 రిఫరెన్స్ తీసుకొని వచ్చిన 1950s 1960sలో ఏమైందని అంటే భారత్ చైనాతో డిప్లొమాటిక్ టాక్స్ చేసింది. చైనా కూడా ఈ మెక్మోహన్ లైన్ అప్పుడు యాక్సెప్ట్ చేసిందే కదా, చేసింది కాబట్టి ఎట్లయింది. బట్ 1950 తర్వాత ఏమైపోయిందని అంటే చైనా ఈ మెక్మోహన్ లైన్ని బౌండరీ కిందికి కన్సిడర్ చేసుడు బంద్ చేసింది. 1950 తర్వాత చైనా ఇల్లీగల్గా తిబెత్ని ఆక్రమణ చేసి క్యాప్చర్ చేసింది. అసలు ఇది మా భూభాగము, వాళ్ళు సపరేట్ ప్రైమ్ మినిస్టర్లు సపరేట్ ప్రెసిడెంట్లు పెట్టుకునేది అని చెప్పి వాళ్ళ మీద దాడి చేసి ఇండిపెండెంట్ కంట్రీ అయిన టిబెట్ని అనెక్సేషన్ చేసుకుంది. అప్పుడు ఏమైపోయిందని అంటే టిబెట్ అనేది చైనా యొక్క అంతర్గత భూభాగం కిందికి వీళ్ళు చూపించుడు మొదలెట్టిండ్రు. ఇది ఎప్పటి నుంచి చేసిండ్రు? వీళ్ళు 1913 నుంచి చేసిండ్రు. సిమిలర్లీ అప్పుడు పాకిస్తాన్ కూడా ఇల్లీగలీ బలోచిస్తాన్ ఇంకా ఖైబర్ పఖ్తూనిస్తాన్ అనేది ఉంటుంది కదా, అక్కడ కూడా పాకిస్తాన్ ఇల్లీగల్ గా బలోచిస్తాన్ని ఈ ప్రాంతాన్ని ఇల్లీగల్ గా అనెక్స్ చేసుకుంది. అందుకే చైనా వాడు పాకిస్తాన్ అన్నాడు, పాకిస్తాన్ వాడు చైనా అన్నాడు. ఎందుకు? ఇద్దరు లంగలే. ఈడు తిబెత్ని ఆక్రమించుకున్నాడు, ఈడు బలోచిస్తాన్ ఆక్రమించుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు బలోచిస్తాన్ ఇండిపెండెంట్ అయిపోతున్నది అని చెప్పి వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. సో చైనాకు పాకిస్తాన్కి అండర్స్టాండింగ్ ఏడున్నది అని అంటే వీళ్ళు లంగ దందలు చేసిండ్రు, ఇల్లీగల్గా ఆక్రమించుకున్నారు. అందుకే ఇలా ఇద్దరి ఆలోచనలు భారత్ మీద సేమ్. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక ఎంక్రోచ్మెంట్ ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ మీద. ఎంక్రోచ్మెంట్ అంటే వీళ్ళు వచ్చి మన భూభాగంలో జెండాలు పెట్టడం ఇట్లాంటివి కాదు. దీన్నే క్యాటోగ్రాఫిక్ అగ్రెషన్ అని చెప్పి మాట్లాడతారు. క్యాటోగ్రాఫిక్ అగ్రెషన్ ఏంది అని అంటే వీడు ప్రతిసారి చైనా మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్ని కొన్ని ప్రాంతాలు లేదా అరుణాచల్ ప్రదేశ్ మొత్తంని చూపించుడు మొదలెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. వెనకటికి ఒక బిజినెస్ కన్వెన్షన్ అవుతుంటే నా కొలీగే చైనాకు పోయేది ఉండే. బిజినెస్ కన్వెన్షన్స్ అయితే ఉంటాయి కదా అక్కడక్కడ విదేశాలలో. చైనాకు పోయేది ఉంటే మేము ఖచ్చితంగా పాస్పోర్ట్ తీసుకోవాలి కదా. సో నా కొలీగు అరుణాచల్ ప్రదేశ్కి చెందినోడు, అరుణాచల్ ప్రదేశ్ వాడికి మేము వీసా ఎందుకు ఇవ్వాలా? వాడైతే చైనా భూభాగం కదా, వాడు ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా పోవచ్చు. వానికి మేము ఎందుకు వీసా ఇవ్వాలా? మీకు అర్థమవుతుంది కదా చైనా వాడు ఎట్లా చేస్తున్నాడు అంటే. వాడు వచ్చి భూమి మీద ఆక్రమణ చేయడు. దీన్నే క్యాటోగ్రాఫిక్ అగ్రెషన్ అని అంటారు. మ్యాప్లల్లా, ఫారంలల్లా, డిస్కషన్లల్లా, డిప్లొమాటిక్ రిలేషన్స్లలో ఇట్లాంటిది మాటలలో మొదలెడతాడు. వాడు ఏమంటాడంటే సౌత్ టిబెట్ యొక్క భూభాగమే అరుణాచల్ ప్రదేశ్ చైనీస్ టెరిటరీ అని చెప్పి మాట్లాడతాడు. సో ఇండైరెక్ట్గా ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ మెక్మోహన్ లైన్ని వాడు యాక్సెప్ట్ చేయడు. అగర్ మెక్మోహన్ లైన్ని యాక్సెప్ట్ చేస్తే వాడికి 2 పంచాయతీలు ఉంటాయి. మెక్మోహన్ లైన్ని వాడు యాక్సెప్ట్ చేస్తే చైనా వాడికి 2 పంచాయతీలు ఏముంటాయి అంటే ఫస్ట్ పంచాయతీ ఏంటంటే ఈ టిబెట్ కూడా వీడు భూభాగం కాదు కదా. 1913లో ఎవరెవరు కూర్చున్నారు? భారత రిప్రజెంటేటివ్ కూర్చున్నారు, టిబెట్ ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నాడు, రిపబ్లిక్ ఆఫ్ చైనా నుంచి ఒక రిప్రజెంటేటివ్ కూర్చొని ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు నువ్వు టిబెట్ వాడు ఎట్లా పిలిచినావు, అది నా భూభాగం అని చెప్పి అలిగిన నేను బుంగమూతి పెట్టుకున్నాను ఇటు పోయిండు. ఇప్పుడు ఇది మెక్మోహన్ లైన్ యాక్సెప్ట్ చేసిండు అనుకో అంటే అప్పట్లో టిబెట్ని కూడా నువ్వు ఆక్రమించుకున్నావు కదరా అని ముచ్చట వస్తుంది కదా ఫ్రెండ్స్. సో వాడు యాక్సెప్ట్ చేయడు. అందుకే ఏమంటాడు అరుణాచల్ ప్రదేశ్ నాది అని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి దాకా మొదలెడతాడు. ఇది సేమ్ ఇదే ముచ్చట సౌత్ చైనా సీలో కూడా ఇదే ముచ్చట మాట్లాడాడు. కొన్ని సంవత్సరాల పాటు ఇదే మాట మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇదే మాట మాట్లాడుకుంటూ వచ్చి 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 ఇప్పుడు ఏమన్నాడు సౌత్ చైనా సీ మొత్తం నాదే అని చెప్పిండు. అంటే ఈ మాట సాపరండి మీకు ఏమర్థమైందనంటే ఇది దశాబ్దాల పాటు కనీసం ఒక 50-60 సంవత్సరాలను ఇదే లైన్ ఇగింది. అరుణాచల్ ప్రదేశ్ నాది, ఈ భూభాగం నాది, ఇగో ఈ భూభాగం నీది కాదు, ఈ మ్యాప్ ఇగో ఇట్లా నేను పేరు పెట్టుకుంటున్నా, ఇది ఇట్లా మాట్లాడతాడు. ఈవెన్చువలీ ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఏమవుతుందనంటే అమెరికన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఏం పెద్దగా నడుస్తలేదు. పోరాబాయి పో ఏం పిక్కుటో పిక్కో పోనంటారు అమెరికా. ఆబ్వియస్గా చైనా డామినేటింగ్ పొజిషన్కి వస్తుంది, డౌట్ లేదు. అప్పుడు ఏమవుతుంది అమెరికా వచ్చి ఎవరికి మద్దతు తెలిపే పరిస్థితులలో ఉండదు కాబట్టి ఈ భూభాగం నాది అంటాడు. వాడు సూపర్ పవర్ లెక్క ఉంటాడు కాబట్టి అమెరికా ఆర్థిక పరిస్థితి అంత గట్టిగా ఉండదు కాబట్టి వాడికి అంతర్గత సమస్యలు బాగా అవుతాయి కాబట్టి సిమిలర్ టు రష్యా ఇప్పుడు వాడు పంచాయతీలలో దిగాడు. అప్పుడు ఈడు దిగి పవర్ యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. భారత్ ఇది అర్థం చేసుకుంది.
భారత్ ఇది అర్థం చేసుకొని ఏం చేసిందని అంటే, అచ్చా క్యాటగ్రాఫిక్ అగ్రెషన్ నీకే ఉంటుంది రా బై, క్యాటగ్రాఫిక్ అగ్రెషన్ అని నాకు రాదా అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో సుమారు 27 పేర్లు మార్చి పడేసింది. ఈట్కా జవాబ్ పత్తర్ సే అని చెప్పి మాట్లాడుతుంది. అంటే భారత్ చైనా యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడుస్తుంది, వాడి లూప్ హోల్స్ ఏంది, నడుముకోడికి జిగర్ల దమ్ము ఉండదు డైరెక్ట్గా కన్ఫ్రంటేషన్ చేయనీకే. వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ముంగడికి రానికే, బట్ అది చేసేది ఏం పెద్దగా ఉండదు. సో ఆబ్వియస్గా ఈ క్యాటోగ్రఫిక్ అగ్రెషన్ని అదే క్యాటోగ్రఫిక్ సపరేషన్తోని భారత్ కూడా తొక్కుడు మొదలెట్టింది. వీడికి అది వశపడతలేదు. వశపట్టక కొంతమంది ఉంటారు చిల్లర నా కొడుకులు, ఈడ తినుకుంటా ఈడ పండుకుంటా సింపథైజర్ల లెక్క మాట్లాడే నా కొడుకులు ఉంటారు. భారత్లో సెన్సిటివ్ సిచ్యువేషన్ని చూసి ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా బగ్గుమనిపిద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడిండో నాకు అర్థమైతే లేదు, తబా నాగు అనేటోడు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ఇది తీయడం అనేది శుభ పరిణామం అయితే కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏడేదో మళ్ళా బొగ్గు ఇంగలం పెట్టిండు సెన్సిటివ్ నార్త్ ఈస్ట్లో. మన మణిపూర్ది సాల్వ్ అయిపోతుంది రాబాయి అని చెప్పి మనం మాట్లాడుతున్న తరుణంలో ఈడు మళ్ళా గెలుకుడు మొదలెట్టిండు. భారత్ కూడా ఈ నరేటివ్ మొదలెట్టింది. అండ్ ఇక్కడి నుంచి 50 years దేవుడి దయ వల్ల ఈ అడ్డమైన ప్రభుత్వాలు రాకుండా ఇదే సుస్థిర ప్రభుత్వాలు గట్టిగా నడిపిస్తే దేశ్ కా ఉపయోగి జిందాబాద్ అని అంట జోబీ హో, మీకు అర్థమై ఉంటుంది. ఇట్లా ఇంకొక 2-3 దశాబ్దాలు ఇట్లనే గట్టిగా జరిగితే భారత్ నాకు తెలిసి వన్ ఆఫ్ ది లీడింగ్ సూపర్ పవర్ అయితే, లీడింగ్ సూపర్ పవర్, కేవలం సూపర్ పవర్ కాదు. ఇప్పుడే నడిముక్కోడు మనతో పెట్టుకోవాలనంటే వెన్నుల నడ్డు అనుకుతున్నది నా కొడుకుది. ఆ జమానా వచ్చేసరికి నాకు తెలిసి ఆ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ని PL-15ని మనం ఏం చేస్తాం మన అందరికీ తెలిసింది, నిన్ననే మాట్లాడుకున్నాం. సో ఆబ్వియస్గా చైనాకు ఏదైతే అర్థమవుతుందో అదే మెసేజ్లా భారత్ కొట్టుడు మొదలెట్టింది. నరేటివ్ వార్తో తిప్పి కొట్టుడు మొదలెట్టింది. ఇక గిసుంటి పోరలు కొంతమంది ఎమోషనల్గా కొన్ని పైసలు వస్తాయి అని అంటే, అగో చూసినావా భారతీయులు అక్కడ ఉన్నోళ్ళే చెప్తున్నారు కదా భారత్ సర్కార్ ఏం చేస్తలేదని, మోడీ సర్కార్ ఏం చేస్తలేడని అని చెప్పి మాట్లాడుతుంటారు. సో దయచేసి ఇట్లాంటి ట్రాప్లలో మీరు పడకండి ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించుండ్రి. ఈ నరేటివ్ వార్ల నుంచి బయటికి రండి. రియల్ జిందగీని చేసుకోకుండా నిర్భయమైన నిజాలకు నాంది వలకాలనంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టురి, ఒక కమెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. మీరు ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తున్నా. భారత్ మాతాకి జై.